రావాలా బాబు రావాలా, నిమ్మ సోడా, గోలీ సోడా, కలర్ సోడా రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి. ఒరే వాడు మన కార్తీక్ గాడిలా ఉన్నాడు చూడు. గాడిలాగేంటి వాడేనా? బయటికి వెళ్దాం రారా అంటే ఎండలో బయటికి వెళ్తే మా అమ్మ చంపేసిద్ది అన్నాడు. ఇప్పుడేమో ఒక్కడే బయటకు వచ్చి సోడా తాగుతుండు చూడు. నీతోనే ఏం బయటికి వెళ్దామని అనుకున్నాడు. ఒరే అంటే వాడు అలా అంటున్నాడు అంటున్నా. నేను అడిగితే రాననే అన్నాడు, అది నువ్వు అడిగితే ఇదిగో వచ్చేస్తున్నారా అంటాడు. ఏది ఫోన్ చేయరా చూద్దాం. సరే బెట్టా. సరే బెట్టెంత? అట్ట అయితే ఏం లేదు, వాడు ఒకవేళ వస్తే అందరికి సోడా తాగిపించాలి. వాడు వచ్చినప్పుడు చూద్దాం. చెయ్యి చెయ్యి. చూడు చూడు, వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏమోలే. కనీసం నా ఫోనేనే ఎత్తాడు, నువ్వు ఫోన్ చేస్తే పక్కన పెట్టేశాడు. ఇప్పుడు చూడు నేను చేస్తా. చెప్పవే. ఏరా సోడా ఎలా ఉంది? కొంచెం చక్కెర తక్కువైంది. నేను సోడా తాగుతున్నాను, దీనికెలా తెలుసు? ఒరే ఇటు చూడు. హాయ్. ఏరా ఎండలో బయటికి రానన్నావు, అందుకే గొడుగు పట్టుకొచ్చా. బయటికి వెళ్తే అమ్మ కొట్టిద్ది అన్నావు, అందుకే చెప్పకుండా వచ్చేసా. సరే మాకు కూడా సోడా చెప్పు. అలాగే 3 సోడా అన్నా. సోడా 3 ఎందుకురా, 2 సరిపోతాయి కదా. మరి అదే మన ముగ్గురం లేవా ఏంటి? లెక్కలు రావు పెద్ద వచ్చేస్తారు మరి. అరే నా లెక్కల గురించి మాట్లాడకు. మాట్లాడతా. నాకు వచ్చిన లెక్కలు కనిపెట్టినాడు గోర్రావు. ఏదో ఒక లెక్క చెప్పురా చూద్దాం. 10,000 మైనస్ ఇంటూ ప్లస్ 2,000 మైనస్ ఇంటూ ప్లస్ డివైడెడ్ బై 10,000 ఎంత కలిపితే ఎంత? ఎంతో చెప్పరా. ఒరే నాకు తెలవదురా. నాతో పెట్టుకుంటే అలా ఉంటది. సరే అన్ని కాదు గాని ఎంతో నువ్వు చెప్పరా. క్వశ్చన్ మీకు నాకు కాదు, రారా సోడా తాగుదాం. తమ్ముడు ఏం కావాలి? అన్న చల్లగా ఒక 3 బీర్లు. రే ఇది బీర్లు అమ్మే బండి కాదు, సోడా బండి. ఎందుకు ఎగస్ట్రాలు చేస్తున్నావు? సోడా కదా. మరెందుకు ఎగస్ట్రాలు చేస్తున్నావు? సోడా కదా అమ్మేది, ఒక సోడా ఇవ్వు. బాబుకు బాగా ఉందిగా. ఏంటది? కోపం. సరే కానీ సోడాలు ఇవ్వు. ఏంటిది? అది నిమ్మకాయ సోడా. లేదు చెత్తగా ఉంది ఇది. సారీ బాబు, ఇంకోటి ఇస్తుండు. ఎలా పడితే అలా ఇవ్వకు. నీళ్లు చల్లగా ఉండాలి. ఇదిగో నిమ్మకాయ పుల్లగా ఉండాలి. ఉప్పు ఉప్పులాగా ఉండాలి. నిమ్మకాయ లాగా ఉండాలి. గ్యాస్ లాగా ఉండాలి. అలాగా? అలా అయితే నువ్వే వచ్చి కొట్టుకోరా. అరే కార్తీక్ లాగేస్తారే. నా సోడాలు పేల్చి ఉరుకుతుంటారా? ఒరే ఇది కిరాణా కొట్టు అనుకుంటున్నారా, కోఆపరేటివ్ బ్యాంక్ అనుకుంటున్నారా? అక్క ఫోన్ పేనా క్యాషా? మీ అమ్మని చీటీ డబ్బులు అడిగితే నీకు కావాల్సిన సామాన్లన్నీ చీటీలో రాసుకొని వెళ్ళి తెచ్చుకోమంది. ఒరే రఘు, ఏంటండి పూజ కూడా చేసుకునిరా? ఒరే అది పూజ, స్కూల్లో చేయవలసిన ప్రేయర్లన్నీ ఇక్కడే చేస్తున్నావు. 2 ఒకటే కదండి. ఒరే 2 ఒకటేలాగా అవుతాయిరా. ప్రేయర్ ని తెలుగులో ఏమంటారండి? పూజ అంటారు. మరి నేను చేస్తుంది అదే కదా. ఒరే ఈ తెలివితేటలు చదువులు ఎలాగా చూపించలేదు, వ్యాపారంలో అయినా చూపించు. ఏంటి నువ్వు నన్ను తక్కువ చేస్తున్నావు? ఈ షాపు నేను సూపర్ మార్కెట్ లా చేసేస్తా. నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను చూస్తూనే ఉన్నా. ఎక్కడున్న వ్యాపారం అక్కడే ఉన్నది. ఈ రోజు బిజినెస్ మ్యాన్ కంటే ఈ రఘు అనే చూపిస్తాను. అగరబత్తిలు అరటిపండ్లో గుచ్చకుండా పట్టుకొని నిలబడ్డావేటి? అవును అరటిపండ్లు అయ్యి పూజ చేయడానికి ఎనర్జీ కావాలి కదా, అందుకే తినేసాను. ఒరే గొప్పగుందిరా నీ వ్యాపారం. ఈ రోజు ఎంత చేస్తావో చూస్తాను. వెళ్ళి ఆ పక్కన కూర్చోండి. కౌంటర్ ఈ రోజు. అదిగో బోని బేరం వస్తుంది, దాని సంగతి చూడు. కనిపించిందిలే. రే తలకాయ బాగా పగిలిపోతుందిరా, ఓ పాల ప్యాకెట్ ఉంటే ఇవ్వరా బాబు. అంకుల్ గారు అందులో పాల ప్యాకెట్లే సరిపోతాయి, టీ పొడి వద్దా? సరే బాబు, అది కూడా ఒక ప్యాకెట్ ఇచ్చేయి. పాలు టీ పొడి ఉంటే టీ అయిపోతాయేంటి? పంచదార వద్దా? అలాగే ఒక 1/2 కేజీ పంచదార కూడా ఇచ్చేయండి. ఊరికి వచ్చిన ఎంత వేరం చేపించానో చూసినావా? అంకుల్ గారు ఇదిగోండి. అబ్బో
బాగా తలకాయ నొప్పి వస్తుంది, తొందరగా వెళ్ళి టీ తాగాలి. అంకుల్ గారు ఏంటి బాబు? అంకుల్ గారు డబ్బులు ఇవ్వడం మర్చిపోయారు. ఖాతా బుక్ తేవడం మర్చిపోయా, నా ఖాతాలో రాసుకో సరేనా? ఏంటి వీడికి మన కొట్లో కూడా ఖాతా ఉన్నదా? పాల ప్యాకెట్ ఇస్తే 30 రూపాయలతో అయిపోయేది. టీ పొడి పంచదారని బొక్క బేరం పెట్టావు 100 రూపాయలు. నాకేం తెలుసు మన కొట్లో వాడికి ఖాతా ఉందని. మీరు అరువు అలవా చేసి నన్ను అంటారేంటి? సరేలే, వాడు వస్తున్నాడు చూడు. సరిగ్గా కొట్లో ఖాతా లేదు కానీ ఊరందరికి అరువు ఇచ్చేస్తాడు. ఆగండి, మా కొట్లో మీ ఖాతా ఏమైనా ఉందా? ఖాతా గీత ఏమీ లేదు బాబు. అయితే ఏం కావాలో చెప్పండి. అంటే 500 చేంజ్ కావాలి. సామాన్లు కావాలంటే చెప్పు, చిల్లర గిల్లర ఏం అడగొద్దు. అదేంటి బాబు అలా అంటావు? ఏంది సెట్ చేస్తే 5 నిమిషాలు కూడా అవ్వలేదు, 500 చిల్లర అడిగేస్తున్నావు ఏంటి? 500 చిల్లర లోపల ఉంటుంది చూడు బాబు, కొద్దిగా అర్జెంటు. రా కౌంటర్ తాళాలు తీసి చూసుకో. లేకపోతే లేదని చెప్పొచ్చు కదా బాబు, అట్లెందుకు గసురుకుంటున్నా? మరింతసేపు ఏం చెప్పాను? ఇట్లాంటి చిన్నోళ్ళతో చేస్తే వ్యాపారం ఇట్లే ఉంటది. ఏంటే వాగుతున్నావు ఏంటే? ఒరే రఘు, గోలు ఎక్కువ పని తక్కువ. అన్నా 1000 రూపాయలు స్కాన్ చేస్తా, క్యాష్ ఇస్తావా? ఒరే ఇది కిరాణా కొట్టు అనుకుంటున్నారా, కోఆపరేటివ్ బ్యాంక్ అనుకుంటున్నారా? ఇందాక కూడా 500 వచ్చి చిల్లర అడుగుతాడు, నువ్వేమో ఫోన్ పే చేసి క్యాష్ ఇవ్వమంటావు. రే మా కొట్టు మీకు ఎలా కనిపిస్తుందిరా? వ్యాపారంలో ఎన్ని మామూలేరా, వ్యాపారం అంటే ఓపుకుండాలి. ఏంటో ఇక్కడ వ్యాపారం తప్ప అన్ని అవుతున్నాయి, పోరా పో. కాకపోతే ఇక్కడే ఉంటానా, ఇంకా పోతలేరా? ఒరే ఆ మల్లేశ్వర వస్తుంది, దాంతో జాగ్రత్త. ముందు దాన్ని చెప్పండి నాతో జాగ్రత్తగా ఉండాలని. బాగున్నారా అక్క? బాగున్నాను బాబు, కొంచెం ఈ చీటీలో ఉన్న సామాన్లు కట్టవా? అక్క మీలాగుండాల కస్టమర్ క్లారిటీగా పేపర్ రాసుకొచ్చింది సామాన్లు. అలా క్లారిటీగా రాసుకొచ్చారు, చెప్పడానికి మీకు ఇబ్బంది ఉండదు, కట్టడానికి మాకు ఇబ్బంది ఉండదు. అవును బాబు. అక్క 10 నిమిషాల్లో కట్టిచ్చేస్తా, మీరేమన్నా డ్రింక్ తాగుతారా? సరే వద్దులే అమ్మా, త్వరగా కట్టిచ్చే. ఒరే కాటా చూస్తున్నావా, పెసరంటే ఇంత పెసరేయాలి, నువ్వేంటి ఇంత చేస్తున్నావు? అంత వేస్తేనే మన షాపుకి వస్తారు, ఈ వీధికి 2 కొట్లు పెడుతున్నారట. అంత వేస్తేనే మన దగ్గరకు వస్తారు, ఈ వీధికి 2 కొట్లు పెట్టేస్తున్నారట ఈ మధ్యన. ఒరే చెప్పింది నువ్వు కదరా. అక్క ఇదిగోండి లిస్ట్ లో ఉన్న సామాన్లు మొత్తం కట్టేశాను. ఇటీ బాబు. అక్క ఫోన్ పేనా క్యాషా? ఏంటి బాబు మీ అమ్మ చెప్పలేదా నీకు? దేని గురించి అక్క? మీ అమ్మని చీటీ డబ్బులు అడిగితే నీకు కావాల్సిన సామాన్లన్నీ చీటీలో రాసుకొని వెళ్ళి తెచ్చుకోమంది, అందుకే మీ షాప్కి వచ్చాను నేను. అరే దాంతో జాగ్రత్త అంటే నాతోనే డేంజర్ అన్నావు నువ్వు. నీ జోలు తీరిందా?